హాయ్ అండి. ఈరోజు అయితే నేను పానీపూరి చేసుకోవాలి అని అనుకుంటున్నాననమాట. ఇక్కడ వెదర్ చాలా బాగుంది చల్లగా ఈరోజు. సో ఎందుకో పానీపూరి తినాలనిపించింది. సో పానీపూరి కోసం అయితే ఇండియా వెళ్ళలేను కదా, అందుకే ట్రై చేస్తున్నాను ఇక్కడే. పానీపూరి చేసే వాళ్ళు చేసినంత టేస్టీగా అయితే ఏమి ఉండదు, కానీ ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై లెవెల్ బెస్ట్ అనమాట టేస్ట్ తెప్పించడానికి. సో పూరి కూడా ట్రై చేద్దామని చెప్పి సూజీ రవ్వ అండ్ వీట్ ఫ్లోర్తో కలిపి చేశాను, కానీ అది ఫ్లాప్ అయిందనమాట. సో రెడీమేడ్ ఉన్న పూరీస్తోనే దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. నేనైతే ఫస్ట్ టైం ఖరగ్పూర్ అనే ప్లేస్లో గోల్గప్ప తిన్నాను. చాలా టేస్టీగా ఉన్నింది. యాక్చువల్గా పానీపూరి తినడం అన్హెల్దీ అది ఇది అని అంటారు, కానీ నార్మల్గా చూసుకుంటే డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. దాంట్లో డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతాయి అన్నమాట. స్వీట్, సాల్ట్, కొంచెం పుల్ల పుల్లగా, అండ్ మనం యాడ్ చేసే డిఫరెంట్ స్పైసెస్ బాగుంటుంది. డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అని నా ఒపీనియన్. సో ఇలా నేను పొటాటో అండ్ పీస్ బఠానీలు వేసి బాయిల్ చేశాను. వీటిని పేస్ట్ చేసుకొని దీంట్లో సాల్ట్ అండ్ చాట్ మసాలా యాడ్ చేశాను, కారం ఇవన్నీ యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పానీ కోసం మిక్సీలో పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసి గ్రైండ్ చేస్తున్నాను. నానబెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసి పానీని అయితే తయారు చేసేసాము. అప్పటి వరకు ఆనియన్స్ తినలేదన్నమాట. అప్పుడు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న వీడియో గుర్తొచ్చింది, తోడ ప్యాజ్ దాలో అని. అవును కదా, ప్యాజ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ ఆనియన్స్ కట్ చేసి ఇలా అయితే సర్వ్ చేసుకున్నాం.